ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభిస్తున్నాం. సో సంతోషంగా ప్రారంభించాం. ప్రార్థన చేసుకున్నాం. చిన్న పైకి వస్తుందిగా మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు గొప్ప దేవ మీ పరిశుద్ధంలోకి ప్రార్థించే జ్ఞాపించారు. సత్యంలో ఆయన మరి పరిశుద్ధత గురించి చక్కగా వివరించేస్తున్నాం. మధ్యాహ్నంలో చెట్లు రాసిన వచ్చి ఆయన శ్రేష్ఠమని ప్రభుత్వం ప్రార్థిస్తున్నాము. చేతులందరూ కూడా చక్కగా మేలు పంటలకు సహాయం చేసి ప్రార్థిస్తున్నాము. మధ్యాహ్నం సహాయం చేసి ప్రార్థిస్తున్నాము. రేపు కూడా జరగబోయే కొడుకులు కూడా మీరు సహాయం చేస్తున్నాము. ప్రభుత్వం ప్రార్థిస్తున్నాము. చేతుల పద్ధతి ప్రార్థన చేస్తున్నాము. ప్రభుత్వాన్ని ప్రార్థన బలపరిచి ఆత్మసత్యాలను నేర్పించండి. మనం సమయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. యేసు ప్రభువును ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. Praising God, we will be able to continue our sessions. Start with reviewing the things which we learned in the booklet. Which holiness are we talking about in First Peter?
మొదటి పేతురు పత్రికలో ఏ పరిశుద్ధత గురించి మనం మాట్లాడుతున్నాం? Ask the question goes for the youngsters. యవనస్తులకి మొట్టమొదటిగా ప్రశ్న. Which holiness are we talking about? ఏ పరిశుద్ధత గురించి మాట్లాడాలి? First people talk about which holiness. Yeah, transformative, very good. Then what are other types of holiness we saw? ఇంకా వేరే పరిశుద్ధతలు మనం ఏం చూసాం? Positional holiness, very good. Next. Progressive holiness, then perfecting holiness, and we're looking into personal holiness, which is transformative. Good. వ్యక్తిగత పరిశుద్ధత గురించి, మార్పు చెందే పరిశుద్ధత గురించి మనం మాట్లాడుతున్నాం. Alright, let's continue our journey in moving into joining chapter 2 of First Peter. రెండవ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మన ధ్యానం చూస్తాం. Capitalizing on the metaphorical phrase introduced here, second metaphorical phrase, as newborn babies. రెండవ పోలిక కొత్తగా జన్మించిన శిశువుల గురించి చెప్తున్నాం. Why Apostle Peter is enforcing or bringing this connection? ఎందుకు పేతురు ఈ యొక్క సంబంధాన్ని తీసుకుని వస్తున్నాడు? Look carefully. First chapter was talking about as obedient children who already have the holy nature of God. దేవుని యొక్క పరిశుద్ధ స్వభావమును కలిగిన విధేయులకు పిల్లల గురించి మొదటి అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. Holiness is the goal and purpose of our election in Christ. Let's not forget, according to Ephesians chapter 1 verse 4. ఎఫెసీయులకు రాసిన ఒకటో అధ్యాయం 4వ వచనం ప్రకారం మరి దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆ పరిశుద్ధత కలిగిన నిమిత్తమే. That is the goal and purpose of our election in Christ. క్రీస్తునందు మనము ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటే ఆ యొక్క గురి పరిశుద్ధతే గురిగా. Let's read verse 1 of chapter 2. రెండవ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. గర్భం తయారని మీరు రుచి చూచున్నారా? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. How many things he is mentioning in verse 1? ప్రతి వచనంలో ఎన్ని సంగతులు చెప్తూ ఉంటున్నాడు. Can you identify that? దాన్ని గుర్తించగలరా? 5. What are the things? ఏంటి 5 సంగతులు? All pride, మన సమస్తమైన కపటం, hypocrisy, అది కపటం, envy, అసూయ, all evil speakings, సమస్త దూషణ మాటలు, starting from all kinds. దుష్టత్వం గురించి మాట్లాడుతారు. Lay aside, అవన్నీ పక్కన పెట్టాలి. which means this was going among these brethren. విశ్వాసుల మధ్య ఈ సంగతులు జరుగుతుంటున్నాయి. He's saying, therefore, you lay aside these things, then you will have the desire. అవన్నీ పక్కన పెడితేనే మనకు ఒక కోరిక ఉంటుంది. Desire itself is an excellent word to study from the Bible. ఆ యొక్క కోరిక అన్నది చాలా అద్భుతమైన మాటగా మనం చూస్తున్నాం. I'm just going to only one cross reference. I know I don't want to have too many cross references because Bible says it becomes very intense and we have to go into every context of every context. ప్రతి వచనాన్ని మనం చూపించడం వలన అది కొంచెం క్లిష్టంగా మారుతుంది కనుక నేను సులభంగా ఉండడానికి ఒక వచనం. As newborn babes, desire. That's the first thing he said. Do you have that desire? You are a born again believer. Do you have this desire? ఈ యొక్క కోరిక కొత్తగా జన్మించిన శిశువును కోరిన వారి ఈ యొక్క కోరిక కలిగి ఉంటున్నారా? What desire? ఏంటా కోరిక? As a newborn babe has a desire. కొత్తగా జన్మించిన శిశువు కలిగిన కోరిక. But this is not the first one, it's verse 2. ఇది ఒకటి కాదు, రెండవ వచనంలో మనం చూస్తాం. Why? ఎందుకంటే Because it makes it very clear, unless and until these 5 things are not there, then only you can have a godly desire, a holy ఈ desire. 5 సంగతులు పక్కన పెడితే మానవేశ్వరే తప్పితే దైవ సంబంధమైన కోరిక ఆశ మనకు ఉండదు. Look at Psalm 37. 37వ కీర్తన మనం చూద్దాం. Let's going to capitalize on the word desire. ఆ యొక్క ఆశ అనే అంశం మీద నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Verse 37 chapter, verse 4. 37వ కీర్తన 4వ వచనం. What is it? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Delight thyself also in the Lord. యెహోవాను బట్టి సంతోషించుము. He shall give you, now notice, he shall give you the desire. Definite article is given there. The desire of thine heart.
ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Many commonly many times testimonies and prayer we use this phrase. ఆ సంవత్సరాలు మనం సాక్ష్యం ఇచ్చేటప్పుడు ప్రార్థనలో ఈ మాటని మనం చెప్తూ ఉంటాం. Wherever desire is required, godly desire, there is a condition. Don't forget to read the Bible. దేవుని యొక్క మరి దేవుని బట్టి మనం ఆశ కలిగి ఉన్నప్పుడు ఒక నిబంధన నియమం ఉంటుంది. What is that condition? ఏంటది నియమం? Delight. ఆనందించుట. Fall in love with Him. ఆయనతో ప్రేమలో పడాలి. If you are not fallen in love with your God, దేవునితో ప్రేమలో మనం పడకపోతే you cannot have godly desire. ఆ యొక్క దైవిక సంబంధమైన ఆశను వాంఛను మనం కలిగి ఉండాలి. Delight yourself in the Lord. దేవునిలో ఆనందించు. Studying God's word, meditating on God's word, thinking about godly things, having a prayer, having a fellowship with the church of God, the brethren. దేవుని వాక్యాలను చదువుట, ధ్యానించుట, మరి ఆయనతో సంబంధం సహవాసం కలిగి ఉండుట, ఇవన్నీ చేయబడుతున్నారు. అక్కడ ఏమో వచ్చిన ఆ వచనం ఏం చెప్తుందంటే వివరిస్తారు. For the Lord will give thee the desires of the heart, not all the desires of your heart. అన్ని కోరికలు తీర్చబడవు కానీ మరి ఆయన ఈ హృదయ వాంఛలను తీర్చుతారు. I want to do so many things. నేను చాలా సంగతులు I'm చేయాలనుకుంటున్నాను. capable of doing so many things. నేను చేయగలను అనేక సంగతులు. There was a youngster who used to tell me that when I was Sunday school teacher, when I was a Sunday school student, my Sunday school teacher told me you are very capable. You can preach and teach. మా సండే స్కూల్ టీచర్ ఏం చెప్పేదంటే నువ్వు వాక్యమును బోధించగలవు, చెప్పగలవు అని చెప్తున్నావు. Because of that, he was really popped up every time. దానిని బట్టి ఆ యొక్క యవనస్తుడు మరి గర్వించిన వాడిగా మనం చూస్తున్నాం. అది తప్పు. You need to know what God wants you to do. God wants you to do things, do only two things. ఆ దేవుడు నిన్ను రెండు సంగతులు చేయాలని కోరుకుంటున్నాడు. అదే కొంచెం We definitely say that. Among the Bible teachers, they say that. Let's not try to play messianic syndrome. ఆ యొక్క బోధకులు చెప్పే మాట ఏంటంటే ఆ యొక్క క్రీస్తుని గురించిన లేకపోతే మెస్సియా గురించిన మరి ఆలోచన మనం కలిగి One ఉండకూడదు. of the Bible teachers in Singapore, when I was there, having a Bible teachers conference, they said that don't try to play messianic syndrome. Messiah did it, but you don't do it. మెస్సియా చేశాడు కానీ సింగపూర్లో నేను ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వారు చెప్పిన మాట ఏంటంటే మరి ఆ యొక్క నాటకము మనము వేయకూడదు. Why? Because Messiah was able to do it. It's not your work. You have been given spiritual gift for a purpose in the body of Christ. You don't try to overlap it. ఆయన చేశాడు కానీ నీకైతే దేవుడు ఒక ఉపవాదాన్ని ఇచ్చాడు. సంఘక్షేమం కొరకు అభివృద్ధి కొరకు. I should not be thinking that I do everything in the church. నేను సంఘంలో అన్ని చేస్తానని నువ్వు అనుకోకూడదు. Body of Christ. This is one of the topics that I'm dealing in the local church. స్థానిక సంఘంలో శాఖలు స్థానిక సంఘంలో ఈ యొక్క అంశాన్ని గురించి ఎక్కువ We need to మాట్లాడాలి. know our roles. మా సంఘంలో మన యొక్క బాధ్యతలు మనం You can execute only with the spiritual gifts. ఆ యొక్క కృపావరాన్ని మనము సంఘము యొక్క క్షేమకరం స్థితిలో వాడవలసి And a ఉంటుంది. very lighter dose, the writer of Psalm, the psalmist David, presents here, delight yourself. There is only one. It's not complexing the whole thing. Delight yourself in the Lord. He shall give you the desires of యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని మరి దాన్ని క్లిష్టంగా మాట్లాడకుండా మరి సాధారణంగా మాట్లాడాలి. 1 Peter chapter 2 verse 2. 1 Peter chapter 2 verse 2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. As therefore they desire what? Desire the sincere milk of the word. ఏమి మనం ఆశగా ఆపేక్షించాలంటే నిర్మలమైన వాక్యమును పాలనము అన్నది. What did you say in chapter 123? 1:20 చెప్పాడు. What is the word of God? దేవుని వాక్యం ఎలా ఉన్నది? Live and abide forever. అది మరి ఉంటుంది, ఎప్పటికీ జీవిస్తుంది. This word of God, ఇక్కడ వాక్యం it's the sincere word of God. అది నిర్మలమైన వాక్యం అని చెప్తున్నాం. On the believer, eager to listen to the word. ఆయన విశ్వాసి నిర్మలమైన వాక్యమును వినడానికి ఆశపడాలి. Why? ఎందుకని Because it needs to grow. మనం ఎంతగానో చెప్పాడు. Only you are ready for listening to God's word, you can grow in God's word. దేవుని వాక్యం వినడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడే మనం ఎదగలం. What is this mean? మూడవది ఉన్నది, ఇది కలిసి ఉన్నది. నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిలుస్తాము. ఆ పాలనను అపేక్షించండి. I don't know how to check this. Is it present or not?
వారు. Notice that very carefully. See, everyone notice that what he's talking about. రుచి చూచి ఉన్నాడు చాలా జాగ్రత్తగా గమనించాలి. If you have tasted that the Lord is gracious, there is that milk is came from. Because you want to grow, you should first of all have the desire. Next, you should have tasted the Lord. మనము వాక్యమును అపేక్షించినట్లయితే ఆ ప్రభువుని రుచి చూసిన అనుభవం కలిగి Oh, my dear, this is a fascinating phrase. ఆ యొక్క వచనము ఎంతగానో మనల్ని మరి బలపరుస్తూ ఉంటున్నారు. And you tasted the Lord. దేవుని రుచి చూచి ఉన్నావా? And that is qualifying about not a big picture, the graciousness of God. ఆ దేవుని యొక్క దయాళుత్వం గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. If you have tasted the graciousness of God, then you can take part in the taste of the glorious Lord. ఆ ప్రభువుని దయాళుని మనం రుచి చూచినా కూడా ఆయన యొక్క మహిమ కూడా మనం రుచి చూచే అనుభవం కలిగి ఉంటాం. Then he moves on to the third metaphorical language. మూడవ పోలికల గురించి మాట్లాడుతున్నాం. Verse 5 ఐదవ వచనము has lively spirits. సజీవమైన వాడు. What is very bad? జాగ్రత్తగా But at every juncture he's doing comparison as obedient children, as the born again believer, as sanctified one, having the capacity to sanctify and bring out yourself with holiness to be explicit to others. మనము దేవుని పిల్లలుగా కొత్తగా జీవించిన శిష్యులుగా మరి పరిశుద్ధత కలిగిన వారముగా మనం ఉండాలని ఒకటి చెబుతూ వస్తున్నాం. Verse 4 నాలుగవ వచనము as unto a living stone, అమూల్యమైన సజీవమైన రాయి crystal of the need of men, but chosen of God. మనుషుల చేత విసర్జింపబడినప్పటికీ దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయిగా ఉంది. Giving a picture of a living stone. ఆ యొక్క సజీవమైన రాయి గురించి మాట్లాడుతుంది. This is metaphorical language. ఇదంతా పోలికతో చెప్పబడిన మాట. Giving of greater truths. అనేక గొప్ప సత్యాలు దాంట్లో నుంచి తీసుకున్నాం. Why Apostle Paul, Apostle Peter has taken this phrase? ఎందుకు పేతురు యొక్క మరి వచనాన్ని పోలికలు తీసుకువచ్చారు? Verse 5. ఐదవ వచనం. I feel that itself could be a theme for 4 months in study. ఒక నెల మనం ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించవచ్చు. ఎందుకని Building up spiritual. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడింది. One of my favorite topics. ఇది చాలా అభిమానించే మరి I will leave it with one question. నేను ఒక ప్రశ్నతో దీన్ని వచ్చింది. Are we building the body of Christ? Are we simply completing? మనము దేవుని యొక్క క్రీస్తు యొక్క శరీరాన్ని మనం కడుతున్నామా లేకపోతే కేవలం కూడి వస్తున్నామా? Very important question for us. All of us especially today. ఈ యొక్క స్థానిక సంఘానికి చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉంటున్నారు. After I was in US, నేను అమెరికాలో ఉన్నప్పుడు we are having so many activities. చాలా మరి కార్యక్రమాలు ఉన్నాయి. We are happy about all this. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంటున్నారు. So many meetings and so many eatings. కుడికలు ఉంటున్నాయి, మరి తినడం కూడా జరుగుతూ ఉంటుంది. దానికంటే ముఖ్యంగా క్రీస్తు సంఘాన్ని క్రీస్తు శరీరాన్ని మనం పడుతున్నాము. So many biblical truths you can see in ఈ యొక్క పేతురు పత్రికలో చాలా గొప్ప సత్యాలు మనం చూస్తాం. He's saying, he's talking about the living stone, and he's highlighting as the lively stones are built up the spiritual house and holy priest. పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు వీరు సజీవమైన రాళ్ళగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుంది. The holy priesthood mind ఎందుకు పరిశుద్ధ యాజకులు అంటున్నాడు? is talking about the believer's role, and that is talking about the spiritual sacrifices. ఆ యొక్క విశ్వాసం యొక్క బాధ్యతను తెలియజేస్తూ ఆ యొక్క ఆత్మ సంబంధమైన బలం గురించి Why మాట్లాడుతున్నారు. he spoke about a holy ఎందుకు పరిశుద్ధత గురించి the మాట్లాడుతున్నారు? priesthood? When you talk about the word priesthood, you can think about it's a process. యాజకులు అన్నప్పుడు ఒక పద్ధతిని తెలియజేస్తున్నారు. Childhood, మనకి చిన్నతనం, teenager, ఆ తర్వాత యవనస్తుడు, youth, ఆ తర్వాత యవనస్తుడు, adolescence. ఆ తర్వాత మధ్య వయస్కుడు. These are all the growing stages, man. మనకి ఈ విధంగా ఎదుగుతూ వస్తున్న సంగతి మనం So చూస్తాం. Apostle Paul is not talking about the position of priest. If you see in Revelation chapter 1, you are priest and king. He's talking about priesthood. అక్కడ స్థితిని గురించి పట్టణంలో ఉన్న మాట్లాడినట్టుగా మరి మీరు రాజులు యాజకుల యొక్క స్థితి గురించి మాట్లాడటం లేదు కానీ మన యొక్క బాధ్యతల గురించి యాజకత్వం గురించి మాట్లాడుతున్నారు. Many are thinking this is
5వ వచనము 9వ వచనంలో ఉన్న యాజకత్వం గురించి మాట్లాడి 6వ వచనంలో దాన్ని ముగిస్తే సరిపోదు. ఇది మరి అభ్యాసానికి సంబంధించిన మరి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన పనులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. మనం ఏం చేయాలి? మనం యాజకులు వస్తే కాదు, యాజకత్వం జరిగిస్తూ మరి ఆ మందిరాన్ని కట్టేవారంగా మరి పరిశుద్ధ యాజకులుగా మనము దాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేవుని యొక్క సంఘాన్ని కట్టేవారంగా ఉంటున్నాం. అది మన దృక్పథం మీద ఉంటున్నది. ఈ యొక్క మాటలు ఇక్కడ మీద వచ్చినట్టు జోడిస్తున్నాను. ఈ సజీవమైన రాళ్ళు ఎలా ఉన్నారు? ఈ యొక్క సజీవమైన రాళ్ళు 2 గుణాలు కలిగి ఉన్నాయి. ఈ యొక్క సజీవమైన రాయి మరి క్రీస్తు యొక్క శరీరంలో అమర్చబడకపోతే అది ఎప్పుడే మొట్టమొదటిగా పరిశుద్ధ యాజకత్వాన్ని మనం జరిగిస్తాము. రెండవ వాదులైన యాజకత్వాన్ని మనం జరిగిస్తాం. వాదులైన యాజకత్వం చూడండి. అయితే మీకు చీకట్లో నుండి ఆశ్చర్యకారాలు తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారిని ఉదాహరించమను. రక్షణను చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎందుకని రాజులైన యాజక సమూహం అని పిలుస్తున్నారు? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాధిశాలను రక్షణ చేయని నిమిత్తమే. విశ్వాసాలుగా మరి సత్యమైన రాజుగా మనం ఏమి చేయాలో ఆ పని గురించి పెట్టండి. ఆ యొక్క సత్యమైన రాళ్ళు ఈ 2 గుణాలు కలిగి ఆ యొక్క ఆత్మ సంబంధమైన మందిరంలో మరి అమర్చబడిన సంగతిని మనం చూస్తున్నాం. అది సాధ్యమైన అది దాన్ని ఎలా అభ్యాసం చేయగలం? మనము కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు పనిచేస్తాయి లేదని మనం చూద్దాం. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 25వ వచనం. అయితే మంచిరాజు పౌరులు శీలను దేవునికి ప్రార్థించుతూ కీర్తనలో పాడుచున్నది. అయితే ఇది గురించున్నది జాగ్రత్త గమనించండి. ఇక్కడ పౌరులు మరి పెద్ద పని జరిగిస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన ప్రార్థించడం అంటే కీర్తనలు పాడుతున్నారు. అది ఆరాధన అంటే కాదు. ఇక్కడ ఎక్కడున్నాడు? మంచిరాజు ఆ యొక్క చెరసాలలో ఉన్న వారిగా ఉంటున్నారు. ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడానికి ఆచరణాత్మకమైన సంగతిని జరిగిస్తుంటున్నారు. ఏం చేశారు? వాటి నుంచి మనం మౌనంగా ఉండవచ్చు. కీర్తనలు దేవునికి పాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఏం జరిగింది? 26వ అకస్మాత్తుగా మహాభూకంపం కలిగినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు పోలీసు చూస్తారు. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ చూడండి ఈ నా ఆసక్తికరమైన సంగతిని. పేతురు ఇక్కడ చెరసాలలో ఉన్నాడు. 5వ వచనం. పేతురు చెరసాలలో ఉన్నాడు కానీ సంఘం అయితే అత్యాసక్తిగా ప్రార్థిస్తున్నట్టు మనం చూస్తాం. ఆ వచనం
The same I Peter was sitting between two swords. పేతురు ఇతరులు సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. One of the youngsters I'm reading for references. Verse 7. ఏడవ వచనం ఒక వ్యవస్థ చదవండి. And behold, who came? ఎవరు వచ్చారు? Angel of the Lord came upon him. ప్రభు దూత అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. Question 1. మొదటి ప్రశ్న, Who was here? ఎవరున్నారు? Peter. Where was he? ఎక్కడ ఉన్నాడు? Risen. What was he doing? ఏం చేస్తున్నాడు? Sleeping. What was the church doing? సంఘం ఏం చేస్తున్నాడు? Praying. What happened? ఏం జరిగింది? Angel of the Lord came. Correct? ప్రభు దూత ఇచ్చినట్టు. Come to the previous reference. 16. 16వ అధ్యాయం Who మరలా. was here? ఇక్కడ ఎవరున్నారు? Apostle Paul and Silas. పౌలు చేతులు ఉన్నారు. What was they doing? ఏం చేస్తున్నారు? Praying. ప్రార్థన చేస్తున్నారు. Alongside doing something. What is that? అది ప్రార్థన చేస్తూ ఏం చేశారు? Sang praises. అక్కడ కీర్తనలు పాడారు. Verse 26. 26వ వచనం. Who came? ఎవరు వచ్చారు? Who came? ఎవరు వచ్చారు? Who came? దూత రాదు. Something happened. జరిగింది. Let me teach this to you. ఈ యొక్క సూత్రాన్ని నేను బోధించాను. God gives us. దేవుడు మరి ఆయన సన్నిధి వచ్చేవాడు. ఎందుకని? He lives in the midst of praise. When you touch him, his praise appears. మనము ఆయనకు కీర్తన పాడుతున్నప్పుడు ఆయన మన మనసులో ఉండేవాడు అనుకున్నాడు. అది దేవుడికి మహిమ కలిగించేవాడు. Many believers are not touched. ఆయన యొక్క సంగతిని చాలా మంది విశ్వాసం He prayed, prayed, and I tell the believers in my county, let us start praising God. మన భారతదేశంలో పనిచేయనప్పుడు దేవుడిని కీర్తించడం మనం ప్రారంభించాలి. అది చూసారా? I gave you two pictures. నేను రెండు సంగతులు చెప్పాను. This is a one-hour session. Completely I can speak about the power of praise because that's something which we have all experienced in our country. ఆరాధన యొక్క శక్తిని నేను ఒక గంట సేపు మాట్లాడతాను. విశ్వాస He exercised royal priesthood. ఆయన యాజకత్వాన్ని మనము అభ్యాసం చేస్తుంటాం. Holy priesthood is sacrifice. పరిశుద్ధ యాజకులుగా మనం ఆత్మ సంబంధమైన వాళ్ళు అర్పిస్తాం. That is the action of the believer. అది విశ్వాస యొక్క దృక్పథాన్ని తెలియజేస్తుంది. That makes the way of life. అది జీవితం యొక్క మార్గాన్ని బోధిస్తున్నది. In Old Testament language, పాత నిబంధన భాషలో it talks about the 5 sacrifices. అక్కడ 5 వరాల గురించి మాట్లాడుతున్నారు. In another language, in Mosaic language, ఆ యొక్క మోషే భాషలో you మాట్లాడారు. can come and stand before the brazen altar. ఆ యొక్క ఇక్కడి బలిపీఠం దగ్గర మీరు వచ్చి నిలబడండి. What I'm talking is all those things. మనం ఇక్కడ బలి దాని గురించి మాట్లాడాం. What I'm talking is all those. You can individual Bible studies even. మీ యొక్క వ్యక్తిగత ఛానల్లో మీరు ధ్యానించవచ్చు. When it comes to praise, అది దేవుని కీర్తించే you విషయం. are no more than the brazen altar. అక్కడ ఎక్కడ బలిపీఠం దగ్గర లేరు. అందరూ రూపమైన దగ్గర ఉంటున్నారు. My definition is Christ. నా విశ్వాసాలు Start practicing praising God. దేవుడిని కీర్తించడం ప్రారంభించండి. You want one more thing? ఇంకొక ఉదాహరణ చూస్తారా? యోనా గ్రంథాన్ని రెండవ అధ్యాయం మొదటి వచనం. Then Jonah. Yes. Someone, please. That should be really taken and read. Yes, please. Jonah prayed unto the Lord out of the fish belly. Okay. Second verse. Did it come out? Look at it. Don't read. Look at it. I wanted to answer. I wanted to do the observation of the passage. Verse 2. Youngsters. Did it come out? No. 3. No. 4. No. 5. Still no. 6. No. 7. No. 8. Now how does the verse start? Verse 9. How does it start? But. All of you say the Bible. But. Don't very careful. Because verse 1, what is he doing? Jonah is praying. Correct? Verse 1 till verse 8, nothing happened. ఒకటవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏం జరగలేదు. I am not giving these importance of prayer. That is not my prayer. నేను అక్కడికి నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. I'm telling you, moving to the next level. మనము పరమాత్మ స్థాయికి మనం వెళ్ళవచ్చున్నాం. God is something different. Notice the category. అక్కడ ఒక సంగతి చేసిన వాడిగా Verse చూస్తున్నాను. 9, రెండవ వచనం. I am sacrificing
What happened? He is out. He came out. He came తీసుకొచ్చి కీర్తనలు అంటే ప్రార్థన look at the level which our holy life carries us. మన యొక్క పరిశుద్ధ జీవితము ఏ స్థాయికి వెళ్ళాలని నేను చెప్తున్నాను. First of all, God is highlighted. ఈ సూత్రం ఎక్కడ బోధించబడిందో అది చూస్తాం. 50వ కీర్తన the picture as he is drawing a diagram for the people of God, even for after 20 or 2000 years, we can still read the chapter 50, verse 14 and 15. After Kirtana 14 vishnalu. Offer unto our thanksgiving. What do we read now in Jonah's life? What is verse 5? Verse 15. What is that? And call. And in English, in Bible, we have written, then only call me. If you're not done this good thing, don't call me. What are the two things? Offer unto God thanksgiving. If you pay a vows unto God, here is talking about the Most High. And call upon me in the day of God. Two things about that. First, right wrongs. He has so many habits. I'm going to finish the Bible 5 times. Oh God. I'm at least going to make them 5 times or 6 times more than most. Oh God, I want to be fasting. This is the things అనేక సంగతులు మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఒకసారి మర్చిపోతున్నాం. మనము ప్రార్థనలో మనం ఏం చేసినా మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోతాం. ఇప్పుడు ఏం చేయాలి అడుగుతున్నాడు. మొదటిది స్థుతియాగం చేయాలి. రెండవది నన్ను మొరపెట్టను. 2024 January 24వ సంవత్సరంలో జాన్వరిలో నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఆ పని చేసుకుంటే నన్ను పేరు ఈ యొక్క 365 దినాలు ఈ కప్పు కొట్టుచున్న ఆ యొక్క చేప కడుపులో ఉన్నట్టుగానే ఉన్న పరిస్థితుల్లో ఉంటూ దేవుని స్తుతించేది. ఈ యొక్క సహోదరునికి ఈ యొక్క పాటలు ఇప్పుడు ఆయన ఇప్పుడు సమస్యలకు బయటకు వచ్చాడు. ఆయన పెద్దదాసులు ధరించాడు. ఆయన దేవుడు పెద్దదాసులు
Time is running out. సమయం ముగిసిపోతున్నారు. Verse 9. A chosen generation, a royal priesthood, a holy nation, a peculiar people, that you should. Look at the word. You should. మీరు తప్పక You should do what? ఏం చేయాలి? Praises. Working for the God of darkness is God. చీకట్లో ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయంతో పరిశీలించాలి. Verse 10. In time past you were not a people, now you are the people. That is even given, correct? ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుడు ప్రజలు. It's not mere kind of people you are, but you are the people. That's born again. That life is so ready to be lived. మీరు ఒక రకమైన ప్రజలను చెప్పడం లేదు కానీ ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు ప్రతి దేవుని ప్రజలైతే ఈ యొక్క సత్యమైన రాళ్ళు మనం దేవుని యొక్క క్రీస్తు యొక్క సంఘంలో అమర్చబడడానికి సరిపోయే వారిగా ఇక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తు విశ్వాసం నాలుగు వచనంలో సజీవమైన వారి గురించి మాట్లాడుతున్నారు. chief cornerstone. ఆరవ వచనంలో మూడరాయి గురించి మాట్లాడుతున్నారు. Finally, in 7th verse, the last part is talking about the rejected stone. ఏడవ వచనంలో మరి విసర్జింపబడిన రాయి గురించి మాట్లాడుతున్నారు. ఎనిమిదవ వచనం A stone of stumbling and a rock of offense, even to them, we stumble at the word, being disobedient. అడ్డుబండగా పట్టువారి వాక్యములకు అవిధేయులై కొట్టుకుంటున్నారు. You know, so all of this is what is the first one is talking about? He's talking about you also like. Because I can't believe the word. Like. ఆ యొక్క సజీవమైన రాళ్ళను మనల్ని పోల్చి చెప్తూ ఉంటున్నారు. ఇక్కడ రెండు సంగతులు మనం చూసాం. మనము పరదేశంలో మనము చెదిరిపోయిన వారు చెప్తూ ఉంటున్నారు. Not only be as obedient children, మీరు విధేయులకు పిల్లలు మట్టుకే కాదు. you are those obedient children. మీరు విధేయులకు పిల్లలు అయితే Let me explicit in your life. అది మీ జీవితాల్లో తెలియచేయండి. Number one witness. మొట్టమొదటి సంగతి ఏంటంటే like a newborn baby. కొత్తగా నిర్మించిన శిశువులను కోరి ఆ నిర్మలమైన వాక్యమును పాలన అపేక్షిస్తున్నాం. Conference or DPS. ఆ యొక్క వ్యవస్థల కూడిక కానీ పిల్లల కూడిక కానీ Often teachers who are the last day children don't like to go. ఆ యొక్క ఆఖరి దినాల్లో పిల్లలు ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు. They always like to be there. అక్కడే ఉండాలనుకుంటారు. Mistake is very important. దాని సందేశం చాలా ప్రాముఖ్యం. So many activities will come to you. మనము చాలా కార్యక్రమాలు వెళ్తారు. Objective is you want them to continue to study God's word. కానీ మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని చదివడం కొనసాగించడం ముఖ్యం. What is not that only at that time we are just kind of ఆ పరిస్థితుల్లో ఆ సమయంలో వారు మరి ఉద్రేకంగా ఉండడం కాదు కానీ you know this Pepsi. పెప్సీ Before దాన్ని కోరినప్పుడు the fifth అది గురిగా ఎక్కువగా ప్రయాణిస్తాం. అంతా అనుభవించిన తర్వాత దానిలో ఆకరణ మిగిలిన వచ్చేది విశ్వాసం అడగని అవ్వచ్చు. ఇంకనే ఉంటుంది కదా అక్కడ ఊరిలో చాలా మనము బైబిల్ జ్ఞాపక కూడిక కానీ యమస్కుల కూడిక కానీ పిల్లల కూడిక జరిగినప్పుడు ఆ విధంగానే ఉంటుంది. మనం అలా కూడా మనం సజీవమైన రాళ్ళగా ఉండాలి. రెండు మరి పనిచేసే పనులు మనము ఇక్కడ చూడాలి. పరిశుద్ధమైన నాలుగైదు ఒకరితో చదువుతున్నారు. మీరు పరదేశంలో యాత్రికులు అవుతున్నారు. రెండు కలిపి ఆ మనతో పోల్చి చెప్తున్నారు. ఆ సంగతులు జ్ఞాపకం చేస్తూ మీరు పరదేశంగా ఉన్నప్పుడు అక్కడ మీకు వీలు లేదు. ఆ యాత్రికులంటే మనము ఇంటికి వెళ్తున్నామన్న సార్ వాటి భాష భాష చెప్పినప్పుడు ఆ యొక్క పాఠ్య భాషలంతా అరణ్యపు మరి ప్రయాణం తెలియజేస్తుంది. అక్కడ కొత్త నిబంధనలో ఆ అరణ్యపు యాత్ర నుంచి మాట్లాడుతున్నారు. మనము పరదేశంలో యాత్రికులని చెప్తున్నాం.
ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది? Let's take a picture of Abraham. అబ్రహాము యొక్క చిత్రాన్ని మనం There is one functional value to learn from Abraham's theology or Abraham's teaching. అబ్రహాము యొక్క బోధనలో మనము కొన్ని ప్రాముఖ్యమైన ప్రాథమిక సత్యాలను మనం నేర్చుకోవాలి. That was capitalizing in my mind. అది నన్ను మరి నా మనసులో ఎక్కువగా మరి ఇచ్చిస్తున్నాను. It teaches that death. ఆయన పురాణం వేసి అక్కడ బలిపీఠం కట్టిన వాడుగా ఉంటున్నాను. దాని దాకా గమనించండి. Of faith is teaching the death and preaching. ఆయన జీవితంలో సఫలత ఎప్పుడు వచ్చిందంటే పురాణం వేసిన వెంటనే బలిపీఠం కట్టడం. What is exactly happening? ఇది ప్రశ్నకాలం జరుగుతుంది. Waiting the death and preaching them. మనము ఆ యొక్క గుడారానికి వరకు ఆ యొక్క బలిపీఠాన్ని మనము చేస్తూ ఉంటాం. నాకు చాలా మరి పని ఉన్నది. నేను ఈ కుటుంబ ప్రార్థన కష్టం చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అధికారం ఆరాధన కూడా రావడం కష్టం. మనము ఆ యొక్క బలిపీఠాన్ని తీసుకుని వెళ్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క పరిశుద్ధత కోల్పోయిన వారుగా ఉండి మనము ఆత్మీయ నష్టాన్ని తెచ్చుకుంటున్నాం. ఈ యొక్క ఇది గమనించాలి. ఉద్యోగాలు సాధారణకి సంబంధించి నేను చెప్పడం లేదు, కానీ మరి భార్య భర్తలు ఇద్దరు కలిసి సమయాన్ని గడపవలసిన ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు సమయాలు అవుతున్నారు. ఇద్దరు మరి ఆ యొక్క పరిచయంలో ఉంటున్నారు. పిల్లల విషయం మాట్లాడుతున్నారు. అది చాలా కష్టం. కానీ చెప్పండి, ఆ యొక్క బైబిల్ని మూసివేసి మరి ఇంటికి వెళ్ళాలంటే అది చాలా కష్టతరమైన పని. నా యొక్క జోబులో మరి ఒక చిన్న మరి సంగతిని పెట్టుకోవడానికి యవనస్తులు పెరుగుతున్న యవనస్తులకి మార్చాలి. దేవుడు మాట్లాడే ప్రతిసారి ఆ మాటలు రాసిన ఇళ్ళని పెట్టుకుంటాను. నేను మరి నేను ప్రసంగిస్తున్నాను కాబట్టి తర్వాత ప్రసంగం చేయాలి కాబట్టి మనం చెప్పడం. నా తండ్రి ఇవాళ బోధ చేయాలి కాబట్టి ఆయన చాలా బిజీగా ఉన్నాడు చెప్పడం అది సరైనది కాదు. ఆ యొక్క కుమారుడు చిన్నప్పటి నుంచి ఆ యొక్క బైబిల్ త్యాగాన్ని గమనిస్తూ ఉంటున్నాడు. అది మనసులో పెట్టుకోండి. ప్రార్థన మరి తల్లి లేకపోతే ప్రార్థన పిల్లలు రాలేదు. పరదేశుడు యాత్రికులు అన్నది చాలా మరి గొప్ప సంగతి. మనకు ఇల్లు కావాలి, మనకు ఉద్యోగం కావాలి, మనకు డబ్బు కావాలి. జాగ్రత్త గమనించండి. వారు విజిట్ వీసా మీద వచ్చినప్పుడు ముందున్న చిన్నది వారు ఉద్యోగం తర్వాత అక్కడ ఉండడానికి వీసా తర్వాత కుటుంబం పిల్లలు చిన్నది చెడు కూడా అలా మనం చేస్తున్నాం. ఇక్కడ కూడా విధంగా కూడా చీటింగ్ అనేది వాడుకోవాలి. ఎందుకంటే యేసుప్రభువుకి విజిట్ వీసా ఇచ్చారు. యేసుప్రభువుకి స్థిరంగా ఉండి ఆ యొక్క వీసాను ఇవ్వాల్సి
Oh God will accept that. ఇది మనకు పరీక్ష సమయం. I can 5 సార్లు ప్రార్థన చేసుకుంటాం. ఏం ప్రార్థన? ఆ చేతిని పట్టుకొని ఎగ్జామ్ పరీక్ష సరిగ్గా రాయడానికి సహాయం. నేను ఏ స్థాయిలో కొనవలసిందిగా నేను చదవలేదు కానీ ఏ స్థాయిలో దేవుడు కృప ఉందని మన తల్లి చెప్పింది. పనిచేస్తారా నా క్రీస్తులు ప్రతి వారికి కష్టపడి పనిచేయడం అది సంగతి. the banners everywhere you see only president children getting that. Tom Cruise is the state of China or Hyderabad. హైదరాబాద్ లో ప్రజలను ఎవరు వస్తే అన్ని విషయాల్లో ముందుగా ఉంటున్నారు. అందుకనే దేవుడు సరైన మనకు చేసిన పనులకి దేవుడు తప్పకుండా పరదేశుల ఆత్మీయుల సంగతి మనం మోసం ఆ యొక్క ఆత్మ విరోధముగా పోరాడే శరీరాశి ఆత్మకు విరోధముగా పోరాడే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇది అర్థంగా ఉన్నట్లయితే మీరు యాత్రికులు పరదేశులు రెండు సంగతులు మీరు చూడాలి. 12వ వచనము 12వ వచనం. అన్యుల విషయంలో మనము దుర్మార్గులని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తున్నారో Finally, the ultimate thing is you should be able to glorify God even you live among the Gentiles. అన్యుల మధ్యలో మనం నివసించినప్పటికీ దేవుడిని మహిమపరిచే ఆ యొక్క స్థితి మనకు Your good life, your good conduct, your good conversation should be brought out in your deeds. ఈ యొక్క క్రియలలో ఆ యొక్క సత్క్రియలు సత్ప్రవర్తన అన్ని కనిపించవచ్చు. Oh, the strangers, what kind of strangers you are? నువ్వు ఎలాంటి పరదేశుడిగా ఉంటున్నావు? Strangers are not because of the strangers in the world. లోకంలో ఉన్న పరదేశం గురించి మాట్లాడాలి. The strangers who are telling that this is not my home. ఇది నా ఇల్లు కాదు. I am pitching a tent, but I am not building tents here. నేను ఇక్కడ గుడారాలు వేస్తున్నా కానీ గుడారాలను నేను కట్టడం లేదు. If you get any fortunate or unfortunate, although we are born and brought up and born to charity, but dad and mom pastor actually we have fun. మేము పాండిచేరిలో పుట్టి పెరిగాము కానీ బయటకు చనిపోయిన తర్వాత మేము ఆ యొక్క పాండిచేరి ప్రజలు పెట్టాము. And most of you know when you were there, I am just a manager of television. నేను తెలుగు అమ్మాయిని పెళ్లి చేస్తున్నాను. I'm telling you, that's a very bad thing. So being around the Gentiles, but still you can produce that holiness in conversation. అనుజనుల మధ్య మనం ఉన్నప్పటికీ ఆ యొక్క పరిశుద్ధ ప్రవర్తన మనము Come to the 17th verse. మనము 4 things are important for a pilgrimage walk. ఈ యొక్క యాత్రికుల వల్ల 4 సంగతులు ధరించవచ్చు. Oh, are you responding this way is the question. ఇక్కడ ప్రశ్న ఏంటంటే నువ్వు దానికి స్పందిస్తున్నావా లేదా? 13th verse. 12వ వచనం. One of the 4 things. Number 1. Yes. Honor all men. అందరినీ సన్మానించు. You should be able to honor without disparity and without having a reservation. మనకు నచ్చిన వారినే కాదు కానీ అందరినీ మనం సన్మానించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. Number 2. రెండవది Now that brother. సహోదరులను ప్రేమించు. Now your brother, you are able to love them. వారిని ప్రేమించగలిగిన వారంగా మనం ఉండాలి. Oh, let's turn our attention to
యోహాను రాసిన మొదటి అధ్యాయం. John, which is a very serious one. అది చాలా తీవ్రంగా చెబుతుంటున్నాడు. He's telling it in a different spiritual level. అది ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. What is very much verse 4? నాలుగవ Chapter 2 verse 4. రెండవ అధ్యాయం 4వ వచనం. Now chapter verse 4. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకోవచ్చు. ఆయన ఆత్మను దైవమును వాడు ప్రతి వాడు సత్యం. He that said, I know him. What is that? ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నా. He that said, I know him. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నా. Okay. Sorry. ఇక్కడ కాసేపు ఆగుదా. చెకింగ్ అంటే What is eternal life? What is eternal? Okay. That is right. Okay. If the opposite will get the meaning, then no name. Okay. Knowing Jesus Christ. Okay. Knowing Jesus Christ is eternal. Okay then. Any more response? Being one with God. Okay. Let's see how Jesus makes definitions. Yes, the Bible is always good for clear definitions in the Bible. స్పష్టమైన నిర్వచనాన్ని మనము చూస్తాం. John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయం. అన్నాడు, Look at the definition of Jesus. యేసు ప్రభు ఇచ్చిన నిర్వచనాన్ని చూడండి. That's prayer. Correct? అదొక ప్రార్థన. అద్వితీయ రక్షించబడిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నీకు జీవము. This is the life eternal. What is that? That they might know thee, the only true God, and Jesus Christ, whom thou hast. జీవమంటే ఏంటి? Even in hell, you will not be people. So eternity goes down. So only difference is there is no difference of God and we as believers are sure the salvation we live. దేవుని యొక్క సన్నిధిలో మనము ఎల్లప్పుడూ జీవించేవారంగా ఉంటాం. మనకన్నా కూడా అక్కడ ప్రాణం ఉంటున్నది, జీవం ఉంటున్నది. కానీ మనము ఆయన ఎరిగిన వారము నిత్య జీవం. So what is eternal life? నిత్య జీవం అంటే ఏంటి? To know thee, ఏది ఎరుగుతా? not the knowledge about God, దేవుని గురించిన జ్ఞానం కాదు, but the knowledge of God. దేవుని యొక్క జ్ఞానం. Imagine these youngsters are talking about something joy. These friend companies. Imagine. ఈ యొక్క యవనస్తులు మరి యోగకుల గురించి కుమారులు మాట్లాడుతున్నారు. I would spend 30 minutes at this time. 20 నిమిషాలు వారు ఆ విధంగా ఆయన గురించి మాట్లాడుతున్నారు. నా కుమారుడు Hold on, let me tell you clearly about it. స్పష్టంగా నన్ను చెప్పనివ్వండి మా తండ్రి గురించి. There is no about joy there, but he knows of joy. వారు యోగకుల గురించి కొన్ని సంగతి తెలిసి ఉండవచ్చు, కానీ వారి యొక్క మరి జ్ఞానము మరి కుమారుడు కలిగి ఉంటున్నారు. That is what the writer in the prayer of Jesus it beautifully comes out. Do you know him? యేసు ప్రభు యొక్క ప్రార్థనలో స్పష్టంగా వస్తున్నది, ఆయనను నువ్వు ఎరుగుదువా. Verse 4 of 1 John chapter 2. యోహాను రాసిన మొదటి పత్రిక I know him. నేను ఆయన ఎరుగుతున్నాను. Then he says, those who keep not his commandment is a lie, and truth is not in him. ఆయన ఎరుగున్నామని చెప్పుకోవచ్చు, ఆయన ఆత్మను లేకుండా ఉన్నారు. ఏ ఆత్మ గురించి మాట్లాడతారు? ఎన్నో వస్తుంది. కొత్త ఆజ్ఞలు మీకు రాయించున్నాను. ఏంట ఆజ్ఞ? 8 వచ్చిన మరి కొత్త ఆజ్ఞలు మీకు రాయించున్నాను. చీకటి కల్పించుచున్నది, సత్యమైన మీకు ప్రకాశించుతున్నది కనుక అది ఆయనను మీ అందరూ సత్యమే వెలుగులో ఉన్నామని చెప్పుకోవచ్చు. మన సమాజాన్ని ద్వేషించు వారు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నారు. Verse 10.
even until. ఇప్పటికీ కూడా చీకటిలో ఉన్నవాడు తన సహోదరుని ద్వేషించేవాడు. Notice carefully. What do we read in 1 Peter chapter 2? పేతురు రాసిన మొదటి రెండవ అధ్యాయంలో Love your brother. నీ సహోదరుని ప్రేమించు. Here what is he writing? John. యోహాను రాస్తున్నాడు. If anybody hates his brother, he is not a born again believer. ఆయన సహోదరుని ద్వేషించిన వాడు మరి కొత్తగా జన్మించిన వాడు కాదు. Very seriously is writing about. ఆయన మనం చాలా తీవ్రంగా చెప్తుంటున్నాడు. Go back to 1 Peter chapter 2. పేతురు రాసిన మొదటి రెండవ అధ్యాయం కదా. Number one, we saw మొట్టమొదటిగా మనం చూసింది that he is stressing on honor all men. అందరినీ సన్మానించింది. Verse 13. Now that the neighbor brotherhood. సహోదరులను ప్రేమించింది. Fear God, have the reverential fear. దేవునికి భయపడి వారిని సన్మానించింది. Then he says, honor the king. వారిని సన్మానించింది. If you are truly related with Christ, క్రీస్తుతో మనం సమానం కలిగినట్లయితే what is your response? దానికి స్పందన ఏంటి? Relationship with Christ. ఆ యొక్క స్పందనను స్పందన కొరకు ఎదురు చూస్తుంది. After the response, he heard all things that were said about the flesh. ఆ యొక్క స్పందన వచ్చిన తర్వాత దాని యొక్క ప్రతిబింబాన్ని మనం The first chapter is all about your relationship with Christ. మొదటిగా మనము క్రీస్తుతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాం. Chapter 2 is all about your response to Christ. రెండవ అధ్యాయము మరి క్రీస్తు మనం ఎలా స్పందిస్తున్నాం. 3, 4, 5 is all about your reflection about Christ. 3, 4, 5 అధ్యాయాలలో దానికి మనము ఆ క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని మనం నిజంగా ఆత్మీయంగా సందేశిస్తున్నాం. Strangers, you have two acts. ఆ యొక్క సందేశం రెండు కార్యాలు కలిగి ఉంటాయి. Conversation, that is the contact factor. సత్ప్రవర్తన మరి సక్రియ. And enunciate that word. What it relates to. ఆ యొక్క యాత్రికులుగా మన జీవితాన్ని మన యాత్రిక జీవితంలో 17 వచ్చిన 4 things you are not sure. 4 మనం చేయాలి. That is how we show our response. ఆ విధంగా మనము మన యొక్క స్పందనను తెలియజేస్తున్నాం. Let's see some people. ఆ యొక్క వాక్యాలను రాసుకోండి. ఆ యొక్క సీఎంకు బలమైన బలం పొందుతూ వెళ్ళారు. Each and every one of us strength for each other. ఒక్కొక్కరు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ Our goal is done. మన సీఎం మనకు పోయి But don't forget about the neighbors. మన పొరుగువారిని మర్చిపోవాలి. Don't forget about your brothers. మన సహోదరుని మర్చిపోవాలి. Go together. అందరూ కలిసి Take them together. అందరూ తీసుకుని Oh my goodness, that is the act. అది స్వామి This is how the president is. అది మరి క్లుప్తంగా సాధారణంగా ఆ యొక్క ఆత్మీయంగా మాట 90. 12 వచ్చిన This is thanksworthy. What is that? ఇది ఇతరులకు మరి సమగ్రంగా మనం చూసి If a man of conscience towards God endures grief, ఎవరి గురించిన మనసాక్షి కలిగి దుఃఖం సహించలేదు. second way of responding. రెండవ విధులుగా మనం ఎలా In స్పందిస్తాం. your pilgrimage journey, the second way of how you respond. మనం యాత్రికుల వద్ద రెండవ స్పందన ఎలా కలిగి ఉంటున్నాం. How do you respond? ఎలా స్పందిస్తాం. Respond with your conscience. మీ యొక్క మనస్సాక్షి వెంబడి కదా. Don't very carefully. He spoke about soul. అక్కడ ఆ యొక్క ప్రాణం గురించి మాట్లాడుతున్నారు. Where we saw, we're going to see in almost 4 texts today about the soul. ఒక ప్రాణం గురించి This first Corinthians we're going to see in 4 texts. మనము ఆ కీర్తన గురించి చెప్పకముందు 4 సంగతులు మనం చూస్తున్నాం. In this which we will talk about the soul, in 4 texts పేతురు రాసిన మొదటి పత్రికలోని 4 స్థలాల్లో ఈ యొక్క ప్రాణం గురించి మనస్సాక్షి but now he's talking about conscience. ఇప్పుడు మనస్సాక్షి గురించి మాట్లాడుతున్నాం. He's talking about the spirit which is in your conscience. ఈ యొక్క మనస్సాక్షిలో ఉన్న మన ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. Why he's emphasizing that? ఎందుకు దాన్ని ఎందుకు చెప్తున్నారు. You may be suffering wrongfully also possible. నువ్వు దుఃఖము మరి నువ్వు బాధలు కష్టాలు మరి ఒక అన్యాయంగా సమకూరే అవకాశం ఉన్నది. There is nothing wrong on your part. నీ విషయంలో ఎలాంటి తప్పు లేదు. Maybe you're going to insult the brothers. కొంతమంది నిన్ను అవమానించవచ్చు. What do you do? నువ్వేం చేస్తావు. That's judging. ఎలా చేస్తావు.
కపిట మనకి దెబ్బతిన్నప్పుడు మీరు సహించినట్ట మీ దేవుని ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్ట అది దేవునికి ప్రీతమైనది. Oh, it is acceptable with God. What is acceptable with God? దేవుని దేనిని మనం అంగీకరిస్తాం. You are functioning with your conscience, which is having the holiness, and that the holiness is filled with the school things in verse 17, and with that your responding is acceptable to God when you say, Amen, Lord, thanks be to you. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే మనము పరిశుద్ధత కలిగి దేవుని గురించి మనసాక్షి కలిగి మనకు అన్యాయములు సహించిన కదా అది దేవుడు దాన్ని అంగీకరించేవాడు. ఇది ఎంత తీవ్రమైన సంగతి. He's not talking about physical body. మనము భౌతిక శరీరం గురించి Something మాట్లాడుతున్నాం. harms in your body. మీ ఎవరైనా మీ శరీరానికి గాయం కలిగిస్తే He's not talking about just any other kind of conversation. మీ ఎలాంటి ప్రవర్తన గురించి అక్కడ చెప్పలేదు. He's talking about conscience. అక్కడ మనసాక్షి గురించి మాట్లాడుతున్నాం. How important is for us to understand this? దీన్ని అర్థం చేసుకునే ఎంత అవసరం. We have to look at Hebrews. ఎప్పుడు రాష్ట్ర పత్రిక వచ్చినట్లయితే Okay, we talk about conscience. ఆ మనసాక్షి గురించి మనం మనలో చెప్పాలి. Right there portrays a beautiful picture in the Bible. ఇక్కడ గ్రంథకర్తలు చాలా చక్కటి చిత్రాలు చూపిస్తున్నాడు. See chapter 10, 10వ అధ్యాయం verse 2. 2వ వచనం. Two things are going to highlight about conscience. మనసాక్షి గురించి రెండు సంగతులు నేను చెప్తున్నాను. Okay, please read. Chapter verse 2. 10 verse 2. For then would they not have peace with the authority, because that the worshippers once purged should have had no more conscience of sin. Once the worshippers have been purged, based on the verse 1, they have no more conscience of sin. ఆయన మరి ఆ యొక్క పాపములు ఎడతెగకుండా అర్పించి ఒకటే విధమైన బరువు వాటిని తెచ్చి వారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలిగించేది. అలా చేయగలిగిన చేయవచ్చు వారు ఒకసారి సిద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞానికి గను ఉండదు కనుక వాటిని అర్పించడం బాగుంటుంది కదా. So what kind of conscience? ఎలాంటి మనస్సాక్షి? When worship comes, a true worship comes in the sight of the Lord, దేవుని సన్నిధికి ఒక విధమైన ఆరాధన వచ్చినప్పుడు no more conscience of sin. పాపముల గురించి వ్యక్తికి ఉండదు. What happened? ఏం జరుగుతుంది? Chapter 10, verse 22. అదే రెండవ వచనం. Look at this conscience. మనస్సాక్షికి కల్మషము పోతకున్నట్లు రక్షింపబడిన హృదయం గలవారను నిర్మలమైన హృదయంతో స్నానం చేసిన శరీరంలో గలవారనే ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుకుంటాము. This 15 is 22. Let us draw near Let us draw near with a true heart, with a true heart, in full assurance of faith, having the full assurance of faith, having our hearts sprinkled having our hearts sprinkled from an evil conscience, of an evil conscience, it has become a pure conscience. అది పరిశుద్ధమైన దాని మనస్సాక్షిగా మనం చేస్తుంది. This is in the context of coming into His presence for worship. మనము దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఇలాంటి మనస్సాక్షి కలిగి That is not only the worship service. అది ఆరాధన మటుకేగా. 1 Peter chapter 2 verse 19 says that should be in practice. అది పేతురు రాసిన మొదటి నిర్వాహకం చెప్పిన ప్రకారం మనం ప్రతిదినము దాన్ని అభ్యాసించాలి. That is why it was made very clear. God created plants unconscious and animals is conscious, but God created man not conscious. ఇందాక చెప్పినట్లుగా మరి ఆ యొక్క మొక్కలను స్పృహలకి వారిగా మరి జంతువులను స్పృహ కలిగిన వారిగా చేసినప్పటికీ మనుషుల మటుకు దేవుడి గురించిన స్పృహ కలిగేటట్టు చేశారు. Oh, how important this is for us to operate. And that is how we show the response from our conscience and our అందుకని మనము ఆ మనస్సాక్షిని కలిగి మనము దానికి స్పందిస్తూ ఉంటాం. మనం ఆలోచన చేసినప్పుడు doing this acceptable. అది దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. క్రీస్తు సహోదరుడు Rational obedience. మనం విధేయత పిల్లలుగా మనం ఏం చేయాలి? మన జీవితంలో అది చూపించవచ్చు. ఆయన యొక్క మార్గంలో ఆయన యొక్క క్రియలు మనం చూపించాలి. That's knowing how we need to do
దేవుని యొక్క వాక్యములో. Next, రెండవది, are you building like Christians? మనము సజీవమైన రాళ్ళగా ఉంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. Now, there's a question to you now. మీకు ఒక ప్రశ్న, How do you know that you're building like Christians? సజీవమైన రాళ్ళగా మనం కట్టబడుతున్నామని ఎలా తెలుసుకోగలం? Yes, that is not very good. That's what it comes from where? అది ఎక్కడ నుంచి వస్తుంది? పరిశుద్ధ లేఖనం. Very true. Thank you. Yes. Yes. I did not take hold of it. Holy priesthood and holy priesthood. These are the functional qualities. సజీవమైన రాళ్ళగా ఉండి మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలంటే ఈ రెండు సంగతులు అవసరమైనవి. When you say that throughout the week before you come to the worship service, oh Lord, I exercise the holy priesthood by giving praises according to Romans chapter 12 verse 1. ప్రకారం ఈ వారమంతా నేను ఆ పరిశుద్ధ కార్యక్రమాన్ని జరిగిస్తూ వస్తున్నాను ప్రభు అని ఆదివారం మనము చేయవస్తాం. Secondly, I also exercise the royal priesthood in my practical life. నా అనుదిన జీవితంలో నేను ఆ రాజులైన యాజకత్వాన్ని కూడా నేను జరిగించాలని చెప్పడమే. Two things will build the body of the spiritual house, which means the kingdom of God, which is built like this. సజీవమైన రాళ్ళగా దేవుని ప్రజగా మనము ఈ యొక్క దేవుని క్రీస్తు యొక్క శరీరాన్ని అక్కడ దేవుని ఆత్మ సంబంధాన్ని మందిరాన్ని కట్టవాలని. Next, we look into as strangers and pilgrims. మనము పరదేశంలో యాత్రికుల గురించి మాట్లాడాలి. As strangers, how do we function? పరదేశంగా మనం ఎలా పనిచేయవచ్చు? As pilgrims or pilgrimage walker. యాత్రా జీవితాన్ని మనం ఎలా కొనసాగించాలి? I am in a pilgrimage walk. యాత్రిక జీవితంలో నేను ఉన్నాను. I will not carry heavy load on me. నాకు బరువైన బరువుని నేను తీసుకొని వెళ్ళలేదు. The book of Hebrews, the writer says, take all your weight aside and then start. ఉద్యోగస్తుని పరిణామాలలో మీ బరువంతా పక్కన పెట్టి పరిగెత్తుకుంటున్నాను. Oh my goodness. క్రీస్తునందు విశ్వాసాలు Question is, where did this come? మనము ఎక్కడ ఆపివేస్తాం? Some believers stop in the state of as newborn men every time they need the feeding of the forgiving God. చాలా మంది విశ్వాసులు కొత్తగా నుంచి శిశువులాగా ఉంటూనే అలాగే కొనసాగుతూ మరి మాటికి ఆ పాలనే తాగుతున్నారు. You know what they need? మీ పరిస్థితి తెలుసా? These kind of believers, they may be 70 years, but still, as newborn men, every time they want to eat that. వచ్చినప్పటికీ మరి ఆ పాలే వారి కోరుకుంటున్నారు. And you move from that stage ఆ స్థితి నుంచి ముందుకెళ్ళాలా? to the next stage. తర్వాత స్థాయికి వెళ్ళాలా? ఆ సజీవమైన రాళ్ళగా ఉండడానికి ఆ స్థితికి వెళ్ళాలి. From that stage, ఆ you స్థితికి go to the next level. తర్వాత స్థాయికి This is వెళ్ళాలి. not my order, of course, the people is in this order. యేసు యొక్క క్రమమే కానీ నా క్రమం కాదు. తర్వాత స్థాయి ఏంటి? After the life is over, next stage. పరదేశులకు యాత్రికులు How is the pilgrimage walk? యాత్రిక మరి నడక ఎలా How is ఉంటుంది? the stranger's mind? మరి పరదేశుల యొక్క దృక్పథం రెండో షరతులు అవసరమే. ఎవరి వచనం చెప్తున్నది? అది దేవునికి హితమైన Your attitude and your walk is acceptable to God. ఈ దృక్పథంలో నీ నడక దేవునికి హితమవుతున్నప్పుడు Much more we will see the next session. తర్వాతి శిక్షణ మనం చూడబోతున్నాం. మనము ఈ విధంగా మనం పంచుకున్నట్లయితే ఆయన మనములను కూడా మనం పంచుకోవాలి. Sharing the sufferings with Christ in gospel work and the church work in building the body of Christ will help you share. స్వార్థ పనిలో సంఘం యొక్క పనిలో మనము పాలుభాగస్తులమైనప్పుడు ఆయన మనలో కూడా మనం పాలుభాగస్తులవుతాం. మనము ఏ స్థాయికి మనం చేరుకున్నాం మనం పరీక్షించుకున్నాం. మనకు దేవుడు మన యొక్క అవకాశాలు ఇస్తూ ఉంటున్నారు. తర్వాత సెషన్లో మనము అనేక సంవత్సరాలు కానీ ఆ యొక్క దీన్ని మనం తప్పవాలి. ఈ యొక్క స్థితి ఈ యొక్క వెనక
అపోస్తలుడు పేతురు రెండు సంగతులు మనం ఆ యొక్క పరిశుద్ధమైన జీవిత విధానం విశ్వాస జీవితంలో జీవంతో కూడిన దేవుడు మనం మైండ్ మనం త్వరలో వచ్చుతాం. దేవుడు మన హృదయంతో మాట్లాడుతున్నాం. ఈ సెషన్ ద్వారా దేవుడు ఒక్క మాటనే నీతో మాట్లాడాడు. ఏ ఒక్క వచనమైన నీతో మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? మనం కేవలం కూడిపరచుట ముఖ్య కాదు. క్రీస్తు యొక్క శరీరాన్ని నేను పడుతున్నాను. నేను సత్యమైన రాయవన్నాను. మనం కనవచ్చుతాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మా తండ్రి దగ్గర మాట్లాడువా మహిమగల దేవ మహోన్నతుల దేవ దయాక్షణం స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ కుమారుడు మా పైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి మమ్మల్ని సత్యమైన వాళ్ళగా మరి పరిశుద్ధ యాజకులుగా రాజులైన యాజకులుగా ఉన్నట్లు ఆయన మీ యొక్క కుమారుని మా నిమిత్తం శిలువలో పని చేసి ఆయన కాల్చిన రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ రక్షణ దయచేసి క్రీస్తునందు మీరు అందించిన ప్రతి యాజకుల కొరకు మీకు ప్రధాన చెల్లించినట్టుగా మీ యొక్క భాషను పెట్టుకొని మీ యొక్క భాషను ద్వారా పేదలను బతుకురించి ఇదే పిల్లల విషయమై కొత్తగా నిర్మించిన శిక్షణ విషయమై సజీవమైన రావడం విషయమై వారి దేశం విషయమై మాకు మాట్లాడడానికి చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క భాషను మరొకసారి బలపరిచి మాకు కావాల్సిన వర్తమానం మీకు దాచుకోవాలని చేయమని మాకు తోడుగా ఉండి ఈ యొక్క భాషలతో విశ్వాసులతో అందరితో మీరు తోడుగా ఉండి మాకు కావాల్సిన వర్తమానం ఆత్మీయ జీవితానికి మరి సంఘము యొక్క అభివృద్ధి కొరకు ఆయన మాకు కావాల్సిన వర్తమానం దాన్ని గుర్తించి ప్రార్థన చేసుకుంటూ చేయవలసిన ప్రతి ఒక్కరిని దీవించమని ఇంతవరకు చేసిన సహాయం వరకు వందనాశం చెల్లించినట్టు హృదయమతం చేసుకుంటున్నాను ప్రార్థించుకుంటున్నాను తండ్రి. కూడికి వచ్చింది మనం భోజనం చేసిన తర్వాత